ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి నిన్న విడుదలైన జాబ్ క్యాలెండర్లో మా నారా లోకేష్ గారు యువకులలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ యువతని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 20 నెలల్లోనే దాదాపు 36,000 ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించారు నారా లోకేష్ గారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అతని పాదయాత్రలో కేవలం యువతని ఓటు బ్యాంక్ గా అమర్చుకోవడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఏదైతే తన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేస్తా అని అబద్ధపు హామీలు ఇచ్చి యువత జీవితాలతో ఆడుకున్నాడు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే యువతని మోసం చేసి అలానే ఉద్యోగాలు అంటే ఆ చేపల కొట్లు ఆ మటన్ షాపులు పెట్టి యువతని ఎంత హేళన చేశాడో మనం చూసుకున్నాం. మరి ఈరోజు అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని మన నారా లోకేష్ గారు ఏదైతే యువకులలో హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం, యువత భవిష్యత్తు తన లక్ష్యంగా పెట్టుకుంటానని ఆ రోజు హామీ ఇచ్చారు. మరి అదే హామీ ప్రకారం ఈ రోజు లోకేష్ గారు వచ్చిన 20 నెలల్లోనే దాదాపు 6,50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డికి దడిచి ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా మరి గత ప్రభుత్వంలో ఆయన కమిషన్లకు భయపడి దాదాపు 20,000 వరకు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం మనం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవడం ఎలా, అలానే యువత భవిష్యత్తు బాగు చేయడం, రాష్ట్రాన్ని ఎలా మంచి బాటలో తీసుకెళ్లాలనేది నేర్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏదైతే తను నాయకత్వ లక్షణాలు ప్రజా పరిపాలన విధానం నేర్చుకునే విధంగా అవకాశం కల్పించడం కోసం అతన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎంని కానీ అలానే మా కూటమి నాయకులు ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారిని చూసి పరిపాలన విధానం అంటే ఏంటి, యువతని మంచి బాట ఎలా తీసుకెళ్లాలనేది నేర్చుకోవడం కోసం దేవుడు మీకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడని మీకు ఒకసారి గుర్తు చేస్తాను. నీ చెల్లి దగ్గర నీ తల్లి దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడ్డు పెట్టుకొని నువ్వు సంపాదించుకున్న ధనం ఏదైతే ఆఖరి శ్రీవారి హుండీలో కూడా దాచుకున్న నీ ఆదాయం అయితే నీ వ్యయం బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి రావడానికి అయ్యే ఫ్లైట్ ఖర్చులు, నీ సంబంధికులు ఎవరైతే జైళ్ళల్లో ఉన్నారో ఇళ్లలో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి నీకు అయ్యే డీజిల్ ఖర్చులు, రాజపూజ్యం అంటావా అదైతే మీకు అవసరమే లేదు. మిమ్మల్ని చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగువాడు కూడా మీకు గౌరవించే ప్రసక్తి ఎక్కడా కనపడడం లేదు. అంటే ఇందులో మేము ఇంకోటి కూడా లెక్కేసాం, నీ గంజాయి బ్యాచ్ని నీ పేటీఎం కూలీని లెక్కలేదు కాబట్టి మీకు రాజపూజ్యం లేదు. అవమానం అంటే మేము ఎవరో చెప్పవసరలా. నిన్నగాక మొన్న నీ సొంత రక్తం పంచుకున్న చెల్లెలు శర్మిల చెప్పింది జగన్ లాంటి అన్నుంటే ఇంకొక శత్రువు అవసరం లేదని. దీనికి మించిన అవమానం నీకు ఇంకోటి ఉండదు. కాబట్టి నీకు చేయలేనివి చేయకూడని పనులు దయచేసి చెయ్యొద్దు. దయచేసి పబ్జీ ఆడడం సజ్జలరెడ్డి స్క్రిప్ట్ చేయడం మర్చిపో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ని చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిని కళ్ళు తెరిచి చూసుకోవాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అదే విధిగా అతి తొందరలో శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నువ్వు మళ్ళీ శ్రీకృష్ణుడు జన్మస్థలం అంటే ద్వారగా అనుకుంటూ ఆల్రెడీ చెంచలు కూడా జైల్లో చేసావు కదా, నువ్వు చేసిన చిట్టాలన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి. తొందరలో జైలు నీ నివాసానికి సిద్ధంగా ఉందని కూడా మేము తెలియజేస్తాం. అందరూ కూడా పరమపవ నవ సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఉగాది అంటే కేవలం పంచాంగ శ్రావణం, జాతకాల వివరాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పరాభవ నవ సంవత్సరం నుంచి నేటి తరం నాయకుడి రాకతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మారుతున్న జాతకాలతో పాటు వారి జీవితాల్లో కూడా మార్పులు తెచ్చే విధంగా నేటి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా నూతన జాబ్ క్యాలెండర్లు తీసుకొచ్చే లక్ష్యంగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆనాడు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా ప్రతి నూతన సంవత్సరానికి కూడా ఒక నూతన జాబ్ క్యాలెండర్లు ఇచ్చి నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని ఒక నినాదానికి ఆ రోజు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో
దాన్ని నిలబెట్టుకునే విధంగా గడిచిన కేవలం 20 నెలల్లో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నిబద్ధత ఏంటో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాలకి తెలియజేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయాడు. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటిదాకా 2,87,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా క్లియర్గా నేను జాబ్ క్యాలెండర్లో విడుదల చేయడం మీరు అందరూ చూశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే రిమైనింగ్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అవన్నీ కూడా తొందరలో రిలీజ్ చేసి మిగతా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు 5.5 సంవత్సరాలు గడిచిన 5.5 సంవత్సరాలు ఎన్సీఆర్బీ రిపోర్ట్లో 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. అటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు జరగకుండా ఉండడం కోసమే ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 25 లక్షల మంది ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అందరితో కూడా ఒప్పందాలు చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసలు సందర్భం లేని, అతనికి ఇష్టం లేకపోయినా సరే ఉగాది పంచాంగం చెప్పించారు. దాంట్లో క్లియర్గా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే సజ్జల రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని పంతులు గారు ఎదిగారు. ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి నుండి కేంద్ర ప్రభుత్వానికి విభేదాలు వస్తాయని. మేము చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మీ జాతకం వినండి, మీ రాజ్య పూజ్యం కానీ, మీ ఆదాయం కానీ, మీ ఖర్చులు కానీ మేము చెప్తాం క్లియర్గా వినండి.